మోయాబీలు అమ్మోనీలు చేసిన పాపం ఏంటి? ఎక్కడంటే ఆదికాండము 19వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు ఒకసారి చూద్దామండి. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నామీ అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడిగా ఎంచబడెను. చూసారండి, ఒక పాపం ద్వారా ఈ లోకంలో ఆ యొక్క లోతులు దేవుడికి లోబడకుండా ఇష్టానుసారంగా బ్రతకడం వల్ల, ఆ విధంగా పాపాన్ని మూట కట్టుకోవడం వల్ల ఒక పాపం ద్వారా జన్మించిన వారే మోయాబీలు అమ్మోనీలు అండి. ఆ యొక్క లోతు యొక్క కుమార్తెలు ఈ లోకంలో ప్రపంచంలో ఎవ్వరూ చేయని ఒక పాపాన్ని చేసి వారు మోయాబీలు. పెద్ద కుమార్తెకు పుట్టిన వారే మోయాబీలు, చిన్న కుమార్తెకు పుట్టిన వారే అమ్మోనీలు. వారు ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవుని దృష్టిలో అది న్యాయమైనదా అండి? దేవుని దృష్టిలో లోకానుసారంగా ఒక క్రమంగా జరిగిన విషయమా? అది కాదు కదా. కాబట్టి దేవుని దృష్టిలో వారు ఎంత ఘోరమైన పాపం చేశారంటే, వారు ఎంత హీనమైన స్థితిలో ఉన్నారంటే, దేవుడు వారిని ఏమన్నారు అంటే, మీరు మోయాబీలు అమ్మోనీలు విస్తరిస్తున్నారు, పెద్దవారైపోయారు, విస్తరిస్తున్నారు, వారి యొక్క జనాంగం కూడా ఉంది, వారి యొక్క ప్రజలు కూడా ఉన్నారు. వారు ఎప్పుడు ఇశ్రాయేలు మీద, ఆ యొక్క మోయాబీల మీద, అమ్మోనీల మీద యుద్ధానికి వస్తూ ఉంటారు, కానీ విజయం ఇశ్రాయేలు మీదే. కానీ దేవుడు స్పష్టంగా మోయాబీలను ఏ విధంగా ఆయన దృష్టిలో ఉన్నారు, ఎంత ఘోరమైన పాపం చేశారో, ఎంత శాపాన్ని వారికి అనుగ్రహించారో మనం ఒకసారి చూద్దామండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 3వ వచనములో, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. చూసారా అండి, వారు చేసిన పాపం వల్ల, ఆ యొక్క లోతు యొక్క కుమార్తెల పాపం వల్ల ఈ యొక్క అమ్మోనీల జనాంగం విస్తరించిన, ఈ మోయాబు జనాంగం విస్తరించినా కూడా దేవుడు 10వ తరము వరకు, 10వ తరం అంటే కొన్ని వందల సంవత్సరాలు కదండి, కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది, 10వ తరము వరకు కూడా యెహోవా సమాజంలో చేరకూడదు అని అటువంటి హీనమైన స్థితిలో, అటువంటి హీనంగా ఉండేటట్లుగా దేవుడు వారిని దూరంగా ఉంచారు. ఇశ్రాయేల్ ప్రజలకి మోయాబీలే కానీ, ఎవరైనా మోయాబీడే కానీ అమ్మోనీడే కానీ ఎవ్వరు కూడా వీరి దగ్గరకు వెళ్ళకూడదు. ఎవ్వరు కూడా వారు 10 తరాల వరకు ఆ విధంగానే ఉండాలి, సమాజంలో చేర్చబడకూడదు, ఇశ్రాయేలుతో కలిసి ఉండకూడదని. చూసారా, ఒక శాపగ్రస్తమైన జీవితంలో ఆ మోయాబీలు అమ్మోనీలు ఉన్నారండి. అంత ఘోరమైన పాపము చేశారు వీరు. అయినా కూడా ఇంత ఘోర పాపంలో ఉన్నామే మేము, ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నామే, మా పితరులు పాపం చేయడం వల్ల, మా యొక్క వంశస్థులు పాపం చేయడం వల్ల ఆ పాపము మన వెంబడి వస్తుంది అని దేవాది దేవుని వేడుకోకుండా, ఇంకా ఆ దేవుడు మాత్రమే ఆ యొక్క శాపాన్ని తీసివేస్తారు అని కూడా కాదు అని తెలిసి కూడా వారు ఏం చేశారో తెలుసా అండి? సంఖ్యాకాండము 23వ అధ్యాయము 1వ వచనములో ఉంటుంది. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు వీరందరూ మోయాబు దేశంలో ఆగుతారండి. మోయాబు దేశం గుండా వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఆ యొక్క దేశం గుండా దేవుని ప్రజలు వెళ్తున్నా కూడా దేవుడు వారిని ఆ యొక్క మోయాబు ప్రజలతో సన్నిహితంగా ఉండొద్దు, సహవాసం చేయొద్దని వారిని కాచి కాపాడారు. అటువంటి శాపంలో, అటువంటి పాపంలో, దేవుని దృష్టిలో ఘోరమైన పాపంలో ఉన్న ఆ యొక్క మోయాబు ప్రజలను, అమ్మోనీల ప్రజలు, అటువంటిదండి వారి యొక్క బ్యాక్గ్రౌండ్, అటువంటిదండి ఆ యొక్క మోయాబీలు అమ్మోనీల యొక్క చరిత్ర. అటువంటి వారి స్థితిలో ఉన్నా కూడా వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని చూసి వాళ్ళందరూ భయపడిపోయారంట, మిక్కిలి భయపడ్డారు, జణికారంట. అయ్యో, బలవంతులైన ప్రజలు ఉన్నారే, బలవంతులుగా ఉన్నారు, మాకన్నా వారు చాలా బలవంతులుగా ఉన్నారు, మాకన్నా వారు శక్తివంతులుగా ఉన్నారు, తెలివి గలవారిగా ఉన్నారని ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ యొక్క వెళ్తూ ఉన్నప్పుడు మార్గమధ్యలో వారిని చూసి భయపడిపోయారంట. ఇటువంటి స్థితిలో ఉన్నారండి మోయాబీలు.